నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మియాపూర్లోని 4,000 కోట్ల విలువైన భూములను తోట చంద్రశేఖర్ కు సీఎం కేసీఆర్ అప్పగించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ సద్దుల చెరువు వద్ద మంత్రి జగదీష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట దంతాలపల్లిలో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు తిరుగులేదని 80 నుండి 90 సీట్లు గ్యారంటీగా గెలుస్తామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడికి ఇష్టమైన 100 రకాల స్వీట్స్తో ఆహ్వానం పలికారు అత్తామామలు. అంతేకాకుండా అల్లునికి సర్ప్రైజ్ చేస్తూ 30 అడుగుల బాహుబలి ఫ్లెక్స్ని కూడా వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తలపెట్టిన ఖమ్మం సభను విజయవంతం చేయాలని విశాఖలోని భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు జేటీ రామారావు పిలుపునిచ్చారు. విశాఖపట్నం కిరండూల్ రైలుకు చెందిన జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ కొత్త వలస అరకు సెక్షన్లోని శివలింగపురం స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఆ కోచ్లోని ప్రయాణికులందరినీ ఇతర కోచ్లకు తరలించారు. సింహగిరిపై సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలను జరిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విష సంస్కృతికి వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారులు తీశారని టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఖమ్మంలో రేపు జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంగణాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నిండు చూడు ఆవులను కరెంటు పెట్టి చంపేసి పాడుబడ్డ బావిలోకి తోసేశారు. నేపాల్లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు ఎయిర్ హోస్టెస్ చేసిన వీడియో, ప్రమాదం జరిగిన సమయంలో మరో వీడియో హల్చల్ చేస్తున్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురంలో జరిగిన కారు సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రాజమండ్రిలో వందే భారత్ ట్రైన్ ఆగిన సమయంలో ఒక వ్యక్తి ఫోటో తీసుకోవడానికి ట్రైన్ ఎక్కాడు. ఫోటో దిగి మళ్ళీ కిందకు దిగడానికి ట్రై చేస్తున్న సమయంలో డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఫోటో కోసం ట్రైన్ ఎక్కిన వ్యక్తి అక్కడే ఉన్న టీసీని డోర్ ఓపెన్ చేయాల్సిందిగా కోరాడు. ఇక దిగడానికి ఉండదు అని, మళ్ళీ విజయవాడలోనే దిగాల్సిందే అని చెప్పడంతో అవాక్కవడం అతని వంతైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఈ నెల 18వ తారీఖున ఖమ్మంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలంటూ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడారు. విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్పై బీజేపీ నాయకులు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై కానీ బీజేపీపై కానీ మాట్లాడే నైతిక హక్కు చలసాని శ్రీనివాస్కు లేదని అన్నారు. మైలవరం నియోజకవర్గం కొండూరు మండలం సున్నంపాడు గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రిక్షా కార్మికుల కోసం కేటాయించిన స్థలాన్ని వారికి అప్పగించాల్సిందిగా ధర్నాను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ని జూదాంధ్రప్రదేశ్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారని జనసేన ధ్వజమెత్తింది. సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా విష సంస్కృతులకు వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మార్చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి బుజ్జల సుధిరెడ్డికి లేదు. మీ స్థాయి ఏంటో తెలుసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. కేశినేని నాని వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.